రైట్, సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. అఘోరి శ్రీనివాస్ భాగవతాన్ని ప్రైమ్ 9 వెలుగులోకి తెస్తోంది. అఘోరి ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శివుడు కలలో కనిపించి ఆదేశించాడంటూ లింగ మార్పిడి చేయాలని శ్రీనివాస్ ఆసుపత్రిలో చేరారు. అయితే లింగ మార్పిడి సాధ్యం కాదని వైద్యులు తేల్చి చెప్పారు. చివరకు డాక్టర్లు జెండర్ రీసెట్మెంట్ చేశారు. 2024 జూలై 8న ఇండోర్లోని ఆసుపత్రిలో జెండర్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. శ్రీనివాస్ను ట్రాన్స్జెండర్గా పరిగణించలేమని డాక్టర్లు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. సర్జరీ అనంతరం స్వగ్రామానికి వచ్చి లేడీ అఘోరిగా హల్చల్ చేశాడు. శ్రీనివాస్ను అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ పెరుగుతోంది. రైట్, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న లేడీ అఘోరి బాబా రాసలీలలు అంతా ఇంతా కాదు. ఎక్కడ చూసినా గొడవలు, దానికి సంబంధించినటువంటి అమ్మాయిలతో పాటు కూడా ఆయన అఫైర్స్ ఉన్నట్టు అధికారికంగా సంబంధించినటువంటి వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ సాయిరామ్, మొత్తానికి అఘోరీగా అవతారం ఎత్తినటువంటి శ్రీనివాస్ నిజస్వరూపం, అలాగే అతను చేసినటువంటి ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి. 2024 జూలై 8వ తేదీ వరకు కూడా పురుషుడుగా ఉన్నటువంటి శ్రీనివాసు ఒక ట్రాన్స్జెండర్ ప్రేమలో పడి అతను కూడా ట్రాన్స్జెండర్గా మారాడు అని చెప్పేసి మనకు తెలుస్తోంది. దానికి సంబంధించి ఆయన ఆపరేషన్ ఎక్కడ చేయించుకున్నాడు, ఈ సర్జరీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ని ప్రైమ్ 9 న్యూస్ ఎక్స్క్లూజివ్గా మన స్క్రీన్ మీద చూడొచ్చు. అతను తమిళనాడులో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకొని ఆ ట్రస్ట్ పేరుతోటి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసి అక్కడ అన్నదానాల పేరుతోటి పూజల పేరుతోటి డబ్బులు భారీగా వసూలు చేశారు. అక్కడ తరిమి కొడితే ఇండోర్లో ప్రత్యక్షమై ఇండోర్లో ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యి తనకు ఆపరేషన్ లింగ మార్పిడికి సంబంధించినటువంటి ఆపరేషన్ చేయండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా కోరడం జరిగింది. తనకు శివుడు కలలో కనిపించాడని, తొందరగా ఆపరేషన్ చేయించుకొని స్త్రీగా మారాలని చెప్పేసి, అంతేకాకుండా ఈ ప్రపంచాన్ని, దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని చెప్పేసి తన కల్లోకి వచ్చి చెప్పాడని, అందుకని తనకు ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి ఆయన అక్కడ ఉన్నటువంటి వైద్యులకు చెప్పినట్టు ఆ సర్టిఫికేట్లో మనం చూడొచ్చు. సో అతను చేస్తున్నటువంటి చేష్టలు సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి మొహంలాగా ఎవరికి కూడా కనిపించడం లేదు. ఎందుకంటే అలాంటి వ్యక్తి సనాతన ధర్మం అని చెప్పేసి అమాయకురాలైనటువంటి ఒక ఆడపిల్లతోటి ఏ విధంగా చేస్తున్నాడో మనం చూసాం. అఘోరీలు ఎక్కడుంటారు, ఈ అఘోరాలు ఎక్కడుంటారు? అసలు వాళ్ళు శ్మశానంలో ఉంటారు, జనసమ్మర్దం లేని ప్రాంతాల్లో ఉంటారు, వాళ్ళు ఒక లోకంగా బ్రతుకుతూ ఉంటారు. మరి అలాంటి పేరు చెప్పుకొని పూజల పేరుతోటి బ్యాంక్ అకౌంట్లు క్రియేట్ చేసుకొని లక్షలాది రూపాయలు వసూలు చేసినటువంటి పరిస్థితి ప్రైమ్ 9 స్క్రీన్ మీద అది కూడా చూడొచ్చు మనం. 9,80,000 రూపాయలు ఒక పూజ పేరుతోటి హైదరాబాద్కి చెందినటువంటి ఒక మహిళా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి వసూలు చేసి డబ్బులు అడిగితే, పూజ చేయలేదని డబ్బులు అడిగితే బెదిరించి భయపెట్టి మీకు పూజలు చేసి మిమ్మల్ని ఇబ్బందులు పెడతానని చెప్పేసి వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి మాయగాడు, మోసగాడిని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసులు వదిలేశారు. ఎంత దారుణం అంటే బట్టలన్నీ కూడా ఇప్పేసి అఘోరైనే అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్స్కి వస్తే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది బట్టలు కట్టబోతే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతానని చెప్పి బెదిరించడం, పోలీసుల మీద దాడి చేయడం, మీడియా వాళ్ళ మీద దాడి చేయడం, ఇలాంటి నకిలీ వ్యక్తి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా సభ్య సమాజంలో లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. ఏదో అఘోరి అని చెప్పేసి మెడనిండా రుద్రాక్షలు, పుర్రెలు వేసుకొని, కారులో వేసుకొని తిరిగినంత మాత్రాన వాడు అఘోరి కాదు. వాడి పేరు శ్రీనివాస్. అతను ఒక పురుషుడు. అతను ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్నాడు. 2024 జూలైలో ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆ ఆపరేషన్ కూడా సజావుగా సాగలేదు. ఎందుకంటే అంత సీన్ లేదు, అక్కడ పరిస్థితి లేదు, లింగ మార్పిడికి అవసరమైనటువంటి కణాలు లేవు ఆయనలో. సో అవన్నీ కూడా సర్టిఫికేట్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. కేవలం బ్రెస్ట్కి సంబంధించినటువంటి అది ప్లాంటేషన్ కావచ్చు, అంతేకాకుండా ఇతర ఆపరేషన్ చేశారా కానీ మళ్ళీ దాన్ని ఏదైతే లింగ మార్పిడికి అవసరమైనటువంటి ఈ అంటే పరంగా ప్లాస్టింగ్ చేయాల్సినటువంటి కణజాలం లేకపోవడం వల్ల దాన్ని అలాగే వదిలేసినటువంటి పరిస్థితి. సో అతను ఈరోజు లింగ మార్పిడి చేసుకొని నేను
కొన్ని సందర్భాల్లో ట్రాన్స్జెండర్ అని చెప్పుకున్నారు. ఆ సర్టిఫికేట్లో కూడా మనం కింద చూడొచ్చు ప్రైమ్ మినిస్టర్ స్క్రీన్ మీద, ఇతను ట్రాన్స్జెండర్ లేదా హిజ్రా కమ్యూనిటీకి చెందిన వాడు కాదు, ఎట్టి పరిస్థితుల్లో చెందడు అని చెప్పేసి అందులో స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఆ సర్టిఫికేట్ ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు. మరి ఇలాంటి వ్యక్తి ఆపరేషన్ చేయించుకొని, అది కూడా ఎప్పుడో కాదు, గతంలో ఎప్పుడో ఆయన ఆపరేషన్ మొదటి నుంచి మామూలుగా ట్రాన్స్జెండర్స్ అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు అలాంటి ఒక పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి మరి అప్పటి నుంచి వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అనొచ్చు. కానీ ఇతను సంవత్సరం కూడా కాలేదు, 2024 జూలై, ఇంకా 2 నెలలు ఉంది. అంటే ఆపరేషన్ చేయించుకొని ఆయన 10 నెలలు అవుతుంది ఈ రోజుతోటి. మరి ఆయన ఇక్కడికి వచ్చి హడావుడి చేసినప్పుడు నాకు తెలిసి ఆయన ఆపరేషన్ చేయించుకుని లింగ మార్పిడికి సంబంధించిన శస్త్రచికిత్స చేసుకున్న తర్వాత, ఆ సర్జరీ చేసుకున్న తర్వాత వెంటనే వాళ్ళు ఊరొచ్చి ఉంటాడు. వాళ్ళ ఊరికి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి చాలామంది భక్తులు మూర్ఖ భక్తితోటి కాళ్ళ మీద పడిపోవడం, పూజించేయడం, అంతేకాకుండా ఆలయాల్లోకి స్వాగతం పలకడం. సో ఇవన్నీ కూడా చేసేసరికి అరే తమిళనాడులో ఎలాగో తరిమి కొట్టారు కదా, ఇక్కడేదో వ్యాపారం బాగుంది అని చెప్పి ఇక్కడికి రావడం, ఇక్కడ ఒక ప్రొడ్యూసర్ ఇంట్లోకి వెళ్ళడం, ఆ మహిళా ప్రొడ్యూసర్ తోటి పరిచయం పెంచుకోవడం, వాళ్ళ ఇంట్లో బర్త్డేకి వెళ్ళడం, ఆ బర్త్డేలో ఉండి పూజ చేస్తే మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, పూజ చేస్తే మీరు అద్భుతంగా వెలిగిపోతారని చెప్పేసి వాళ్ళ ఫామ్ హౌస్లో కూర్చొని పూజ చేస్తారని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం. సో ఇవన్నీ కూడా చేశాడు. ఓకే, వ్యాపారం తమిళనాడు కంటే తెలంగాణలోనే భారీగా ఉంది అని చెప్పి గుర్తించి ఇక్కడ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. ఇక్కడ ఉన్నటువంటి మీడియా కూడా అఘోరి అని చెప్పేసి భారీ ఎత్తున ఎలివేట్ చేసి అసలు ఇలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి, సనాతన ధర్మవాది ఇంకొకరు లేరు అని చెప్పేసి కొన్ని డిజిటల్ మీడియాలు బైకి లేపేసి అసలు శ్రీనివాస్ లేకపోతే చాలే నడవదు అన్నట్టు ప్రవర్తించేసి అతనికి భారీ ఎత్తున ఎలివేషన్స్ ఇచ్చేశారు. చివరికి ఒక అమ్మాయి కూడా తీసుకొని ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోవడానికి కూడా సహకరించినటువంటి పరిస్థితి. కానీ పోలీసులు ఇప్పటివరకు చేరుకోలేకపోతున్నారు. కానీ 1-2 ఆ మీడియా ఛానల్స్ మాత్రం అఘోరి ఎక్కడుందో తెలుసు, వర్షిణి ఎక్కడుందో తెలుసు, వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడ ఉన్నారో తెలుసు. కానీ పోలీసులు తెలియలా. పోలీసులు ఏమో స్పెషల్ టీంలు ఏర్పాటు చేశారట పట్టకొచ్చేదానికి, ఎక్కడుండారో కూడా తెలియదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ శ్రీనివాస్ అనేటటువంటి ఒకరిని పట్టుకు రావాల్సిన అవసరం ఉంది. వాడు ఒక నకిలీ అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తించాలి. అఘోరి అని చెప్పేసి మోసాలకు పాల్పడి తమిళనాడులో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మోసం చేశారు. అది కూడా ప్రైమ్ నైన్ వెలుగులోకి తీసుకొచ్చింది. సో అక్కడ తంతే ఇక్కడికి వచ్చి పడినటువంటి పరిస్థితి. సో అక్కడికంటే ఇక్కడ వ్యాపారం ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ వ్యాపారాన్ని పెంచుకున్నాడు. ఇప్పుడు వర్షిణి అనేటటువంటి ఒక అమ్మాయిని బుట్టలో వేసుకొని ఆ అమ్మాయిని మాయమాటలు చెప్పి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అమ్మాయి అన్నలు వెళ్ళి తీసుకొచ్చినా సరే, తల్లిదండ్రుల దగ్గర చేర్చినా సరే మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ శ్రీనివాస్ అనేటటువంటి ఒక వ్యక్తి మీద ఒక రకంగా చెప్పాలంటే జుగుప్సాకరంగా ఉంది మాట్లాడాలంటే.